హైదరాబాద్ మలక్పేట్లోని కేఎల్ఎం హై స్కూల్ యాజమాన్యం వివాదంలో చిక్కుకుంది. ఇటీవల ఈ స్కూల్లో మతపరమైన అంశంపై విద్యార్థులకు క్విజ్ నిర్వహించారు. 5 నుంచి 7వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు క్విజ్ పేరిట పోటీలు నిర్వహించి అందులో 100% విద్యార్థులకు ఏమాత్రం సంబంధం లేని ప్రశ్నలు అడిగారు. 2వ తరగతి విద్యార్థి కూడా పోటీలో పాల్గొన్నట్లుగా సర్టిఫికేట్ కూడా జారీ చేశారు. అయితే ఈ పోటీలను జమాతే ఇస్లాం సంస్థ పేరిట నిర్వహించినట్లు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమకు తెలియకుండానే తమ పిల్లలకు స్కూల్ యాజమాన్యం క్విజ్ పేరిట మతపరమైన అంశాలు బోధిస్తూ తప్పుదోవ పట్టిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశంపై న్యాయవాది వెంకటేష్ మనతో పాటు ఫోన్లో లైన్లో రెడీగా ఉన్నారు. వెంకటేష్, మీరు చెప్పండి, దీనిపైన ఏం జరుగుతూ ఉంది? అసలు ఈ కేఎల్ఎం అనేటువంటి స్కూల్లో తర్వాత ఈ జమాతే ఇస్లాంకి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏ విధంగా మనం చూడొచ్చు అంటారు సార్? వెంకటేష్ గారు, వెంకటేష్ గారు, రైట్, ఇక కేఎల్ఎం స్కూల్లో జరిగినటువంటి ఘటన మనం చూస్తూ ఉన్నాం. క్విజ్ పేరిట కేవలం పిల్లలపైన ఒక మత ఛాందస వాదాన్ని రుద్దాలని ప్రయత్నం చేస్తున్నటువంటి స్కూల్లో జరిగినటువంటి క్విజ్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ కూడా మనం బిగ్ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. చూడొచ్చు, అక్కడ కేవలం అంటే ఏ రకమైనటువంటి ఆలోచనతో వీళ్ళంతా ముందుకు వెళ్తున్నారనేటువంటి తెలుస్తూ ఉంది మనకి. కేవలం ఏ రకమైనటువంటి మత గ్రంథాల ఆధారంగా వీళ్ళంతా ఈ పనులు చేస్తూ ఉన్నారనేటువంటిది చూడొచ్చు. ఒకవైపు ఇప్పటికే స్కూళ్ళలో కాలేజీల్లో ఎలాంటి సరైనటువంటి చర్యలు తీసుకోవట్లేదని ప్రభుత్వం పైన ఇన్ని యాంగిల్స్లో క్వశ్చన్స్ వస్తూ ఉన్నప్పటికీ కూడా జమాతే ఇస్లాం అనేటువంటి సపోర్టివ్గా ఈ రకమైనటువంటి క్వశ్చన్ పేపర్స్ కేవలం 2వ తరగతి విద్యార్థులపైనే ఇంతలా రుద్దడం అనేటువంటిది ఏ రకమైన చర్య అనేటువంటిది మనం చూసుకోవచ్చు. అంటే పాఠశాలలు కూడా కేవలంగా అంటే ప్రజలపైన, అది చిన్నప్పటి నుంచే పిల్లలపైన మత ఛాందసవాదాన్ని రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నాయా అనేటువంటి పెద్ద ప్రశ్న ఇక్కడ అందరం కూడా క్వశ్చన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్ళు లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ కామన్ మ్యాన్కి అందనంత దూరంలో ఉన్నటువంటి విద్యని ఈ విధంగా జమాతే ఇస్లాంతో సహాయపడుతూ వాళ్ళకి ఇలా అడుగుతున్నారంటే క్వశ్చన్స్, ఇది ఏ రకమైనటువంటి దారి తీస్తూ ఉంది అనేటువంటిది చాలా పెద్ద ప్రశ్నగా మనకు కనిపిస్తూ ఉంది. అదే కాకుండా కేఎల్ఎం స్కూల్ లోగో పైన కూడా మనం చూసుకోవచ్చు, ఇది క్రిస్టియన్ స్కూల్ లాగా కనిపిస్తూ ఉంది. కానీ దీంట్లో ముస్లిమ్స్కి సంబంధించినటువంటి జమాతే ఇస్లాంకి సంబంధించినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా చూడొచ్చు అనేటువంటి అంశాన్ని ప్రజలు కూడా క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ.
హైదరాబాద్ మలక్పేటలోని కేఎల్ఎం హై స్కూల్ యాజమాన్యం వివాదంలో చిక్కుకుంది. ఇటీవల ఈ స్కూల్లో మతపరమైన అంశంపై విద్యార్థులకు క్విజ్ నిర్వహించారు. 5 నుంచి 7వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు క్విజ్ పేరిట పోటీలు నిర్వహించి అందులో 100% విద్యార్థులకు ఏమాత్రం సంబంధం లేని ప్రశ్నలు అడిగారు. 2వ తరగతి విద్యార్థి కూడా పోటీలో పాల్గొన్నట్లు సర్టిఫికెట్ కూడా జారీ చేశారు. అయితే ఈ పోటీలను జమాతే ఇస్లాం సంస్థ పేరిట నిర్వహించినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమకు తెలియకుండానే తమ పిల్లలకు స్కూల్ యాజమాన్యం క్విజ్ పేరిట మతపరమైన అంశాలు బోధిస్తూ తప్పుదోవ పట్టిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ కూడా చేస్తూ ఉన్నారు. రైట్, ఇక్కడ మన బిగ్ స్క్రీన్ పైన చూడొచ్చు. ఓవైపు కేఎల్ఎం స్కూల్కి సంబంధించినటువంటి లోగోని, ఆ పైనే దానికి ఇచ్చినటువంటి జమాతే ఇస్లామీ హింద్ అనే పేరు పైన ఇచ్చినటువంటి సర్టిఫికెట్లని కూడా కేఎల్ఎం లోగో మనం చూస్తే మనకు అర్థమవుతా ఉంది. ఇది క్రిస్టియన్ స్కూల్కి సంబంధించినటువంటి లోగో లాగా. అలాగే పైన ఇచ్చినటువంటి సర్టిఫికేట్ జమాతే ఇస్లామీ హింద్ అనేటువంటిది మలక్పేట్ సంబంధించినటువంటి సంస్థ ద్వారా వచ్చినటువంటి సర్టిఫికేట్. అది కూడా 2వ తరగతి చదువుతున్నటువంటి కేఎల్ఎం క్వీన్ హై స్కూల్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ లాగా కనిపిస్తూ ఉంది. అండ్ ఆ పైన పేరు కూడా చూసుకోవచ్చు. 2వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిది ఆర్ వేదాంక్ అనేటువంటి పేరు పైన 2వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థికి కేఎల్ఎం క్వీన్స్ హై స్కూల్ అనేటువంటి క్రిస్టియన్ స్కూల్లో జమాతే ఇస్లామీ హింద్ అనేటువంటి సంస్థ పేరు మీద నిర్వహించినటువంటి ఆ యొక్క క్విజ్ పోటీలకు సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ అలాగే ఆన్సర్ పేపర్ని మన బిగ్ స్క్రీన్ పైన మనం చూడొచ్చు. బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్గా మీ అందరికీ అందిస్తున్నటువంటి సమాచారంగా మనం చూసుకోవచ్చు. భారతదేశంలో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా మతాల మధ్య వైరుష్యాన్ని, మతాల మధ్య విద్వేషాలు రేగుతున్నటువంటి ఈ తరుణంలో విద్యార్థులని, అది కూడా 2వ తరగతి నుంచే పాఠశాలలకు వెళ్తూ చదువు విద్యా బోధన చదువుతున్నటువంటి విద్యార్థులకి, చిన్న చిన్న పిల్లల్లో కూడా మత మౌఢ్యాన్ని నింపుతున్నటువంటి పాఠశాలలకు సంబంధించినటువంటి ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తూ ఉన్నారు మీరు బీఆర్కే న్యూస్లో. ఇదే కాకుండా జమాతే ఇస్లామీ హింద్ అనేటువంటి పేరు మీద బయటికి వచ్చినటువంటి ఈ క్వశ్చన్ పేపర్ అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ని కూడా మీరు చూస్తూ ఉన్నారు. భారతదేశంలో ఇప్పటికే అన్ని రకాల మతాలు సమానం అంటూ సెక్యులర్ దేశంగా ఉండేటువంటి భారతదేశంలో ఇలాంటి క్వశ్చన్ పేపర్స్ 2వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలపైన ఇలాంటి రుద్దడం దేనికి అనేటువంటి ప్రశ్న పెద్దగా మనం చూడొచ్చు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు న్యాయవాది వెంకటేష్ మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వెంకటేష్ గారు చెప్పండి, ఇలాంటి జమాతే ఇస్లామీ హింద్ అనేటువంటి ఈ సర్టిఫికేట్ని కావచ్చు లేదా 2వ తరగతి పిల్లల పైన రుద్దినటువంటి క్వశ్చన్ పేపర్ని కానీ మీరు ఎలా చూస్తారు? అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ఆధీనంలో ఉండి వర్క్ చేయాల్సినటువంటి ఈ తరుణంలో, మంచి విద్య నేర్పాల్సినటువంటి ఈ తరుణంలో ఇలాంటి క్వశ్చన్ పేపర్స్ని కానీ ఇలాంటి సంఘటనలు కానీ ఏ విధంగా మనం చూడొచ్చు అంటారు? హలో సార్, ఇది ఈ పిల్లలు క్లాస్ 7th అప్ టు 7th క్లాస్ అని చెప్పి క్విజ్ కాంపిటీషన్ ఆర్గనైజ్ చేశారు. కరెక్ట్. ఈ ఆర్గనైజ్ చేసిన వాళ్ళు ఎవరు? ఈ స్కూల్లో వాళ్ళని రానియడానికి వీళ్ళెవరు? క్విజ్ కాంపిటీషన్స్ ఏదైనా పెట్టేది ఉంటే స్కూల్ ఆర్గనైజేషన్ పెట్టాలి. సరే, బయట నుంచి వచ్చారు, ఆర్గనైజ్ చేస్తారు, అంత బాగానే ఉంది. కానీ ఈ క్వశ్చన్స్ ఏంటి సార్? ఒక్కటన్నా వీళ్ళకి ఉపయోగపడేది ఏమైనా ఉందా? క్లాస్ 5th to 7th అంటే 12 years లోపు, బిలో 12 years వాళ్ళకి ఏం నేర్పాలి మీరు? అది ఒక్క క్వశ్చన్ వాళ్ళకి రిలేటెడ్ ఏమీ లేదు. కొన్ని హిస్టరీ గురించి ఏమైనా ఉందా వాళ్ళు ఏమైనా నేర్చుకోవడానికి? అది లేదు. కంప్లీట్ గా ఒకటే వైపు మెసెంజర్ ఆఫ్ ఇస్లాం ప్రొఫెట్ మొహమ్మద్ గురించే మొత్తం ఇక్కడ రాసిందే ఉంది. మొత్తం క్వశ్చన్ పేపర్ మీరు చూడండి సార్, స్టార్టింగ్ నుంచి కిందికి 7 pages 50 questions. దాంట్లో హెడ్డింగ్ నుంచి చూడండి మీరు, లైఫ్ ఆఫ్ ది లాస్ట్ మెసెంజర్ ఆఫ్ ఇస్లాం ప్రొఫెట్ మొహమ్మద్ గురించి. ఇది వీళ్ళకి ఎలా యూజ్ అవుతుందని నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా సార్. వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే, ఇప్పుడు మేము ఈ క్రిస్టియన్ స్కూల్లో ఎందుకు వేసాము అంటే లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవుతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయని ఇవాళ రేపు ప్రతి ఒక్క పేరెంట్స్ ఈ మన కాన్వెంట్ స్కూల్లో వేస్తారు. ఈ కాన్వెంట్ స్కూల్లో వేసిన లాభం ఏంటంటే లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవుతుందని. ఇప్పుడు నా కొడుకు ఏం అడుగుతుండ అంటే ఈ క్విజ్ కాంపిటీషన్స్ లో ఈ క్వశ్చన్స్ అన్ని, నా డాడీ నాకు టోపీ ఇయ్యో అని అడుగుతున్నావు. టోపీ మనం ఎందుకు పెట్టుకోము? ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి పిల్లలకి. అంటే ఏం రుద్దాలనుకుంటున్నారు? క్వశ్చన్స్ పెట్టాలనుకుంటే హిస్టరీ పెట్టండి, పిల్లలకి ఎడ్యుకేటెడ్ అయ్యేటి. 50 క్వశ్చన్స్ అన్ని ఇస్లాం గురించి ఉంటే పిల్లలు ఏం నేర్చుకుంటారని. బిలో 12 years అండి, నా కొడుకు ఫస్ట్ క్లాస్ 8 years.
నేను ఒక క్వశ్చన్ చెప్తానండి మీకు. క్వశ్చన్ పేపర్ మీకు వచ్చిందో లేదో చూపిస్తే, హౌ మెనీ ముస్లిమ్స్ పార్టిసిపేటెడ్ ఇన్ బ్యాటిల్ ఆఫ్ బాజిర్ అంటానండి. ఇన్ బ్యాటిల్ ఆఫ్ బాజిర్ అరౌండ్ 70 పీపుల్ ఆఫ్ కురేషి వేర్ కిల్డ్. అంటే 70 పీపుల్ అనేది డాష్. దాంట్లో వీళ్ళు ఆన్సర్ చూసుకొని చెప్పాలంట. ది ఫస్ట్ రెవల్యూషన్ ఆఫ్ హోలీ ఖురాన్ అండ్ ప్రొఫెట్ ముహమ్మద్ వాజ్ డాష్. ఈ 50 క్వశ్చన్స్ వీళ్ళు చదువుకొని వచ్చి వీళ్ళు ఆర్గనైజ్ చేస్తారంటే దానికి సర్టిఫికేట్. ఆ సర్టిఫికేట్ ఎవరి నుంచి వచ్చింది? జమాతి ఈ ఇస్లామీ హింద్ మలక్పేట ఏరియా, దాంట్లో రాసింది ఉంది. ఈ జమాతే ఈ ఇస్లాం అనేది ఈ సంస్థ ఆర్గనైజేషన్ ఉందా లేదా, మరి ఈ స్కూల్స్ లో కండక్ట్ చేయడానికి అసలు ఉందా లేదా, మరి స్కూల్ వాళ్ళు చేసుకోవాలి కదండి, వెరిఫై చేసుకోవాలన్నా ఆర్గనైజేషన్ గురించి ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత. కట్టే డబ్బులు ఫీజు ఒక్కొక్కటి ఇండైరెక్ట్లీ, నాట్ ఓన్లీ డైరెక్ట్ అంటే మన డైరెక్ట్ గా వాళ్ళకి ఎవరికి వెళ్ళిపోతున్నాయి అసలు ఈ ఫీజు అంతా. అంటే ఇండైరెక్ట్ గా మేమే పోషిస్తున్నాం అనే క్వశ్చన్ మార్క్ వచ్చిందండి. అవునా కదా సార్? రైట్, కరెక్ట్. వెంకటేష్ గారు ఒక్క నిమిషం మీరు అలాగే హోల్డ్లో ఉండండి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బీజేపీ లీడర్ సందీప్ కూడా లైన్లో ఉన్నారు. సందీప్ చెప్పండి, మీరు క్వశ్చన్ పేపర్ చూసే ఉంటారని నేను అనుకుంటున్నాను. అలాగే జమాతే ఏ ఇస్లామీ హింద్ అనేటువంటి ఆ సంస్థ నుంచి సర్టిఫికేట్ జారీ ఏదైతే అయిందో 2వ తరగతి విద్యార్థికి, అది కూడా మీరు చూసారని నేను అనుకుంటా ఉన్నారు. దీనిపైన మీ స్పందన ఏంటి? సార్, ఒకటి ఇస్లామిక్ జమాత్ ఇస్లాం అనేది బ్యాన్ చేసారు సెంట్రల్ గవర్నమెంట్. ఆ ఆర్గనైజ్ నుంచి టెర్రరిస్ట్ ప్రొడ్యూస్ అవుతారు అని చెప్పేసి బ్యాన్ చేశారు. ఆ బ్యాన్ ఆర్గనైజర్ తీసుకొచ్చి స్కూల్లో ఎగ్జామ్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ సార్? ఇంకోటి మోర్ ఓవర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అనేది మతపరంగా ఉండదని చాలా మంది అంటాం. ఓకే, దాన్ని ఒప్పుకుంటాం. మనం హిందూయిజం గురించి చెప్తున్నాం. ఆ ఇన్స్టిట్యూట్ వచ్చి లేదు కదా, కేవలం ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజర్ తీసుకొచ్చి పిల్లలకి ఇట్లా ఎగ్జామ్ పెట్టడం, పిల్లలను డైవర్ట్ చేయడమేగా. మీరు వింటున్నారు, లవ్ జిహాద్ వింటున్నారు, స్లీపర్ సెట్ ఎట్లా తయారవుతుంది. నిన్న కాక మొన్న మా సైదాబాద్ లోనే ఒక ఎన్ఐఏ అటాక్ చేసింది, ఒకని పట్టుకురు 30 పిస్తోల్ దొరికినాయి దగ్గర. ఇతను ఆర్గనైజర్ తీసుకొస్తే వాడు స్కూల్ పిల్లలకి బాంబు పెట్టేసి పిల్లలు చచ్చిపోతే ఎవరు పరిస్థితి ఏంటి సార్? కేవలం ఇది ఒక తెలియకుండా పెట్టడం కాదు, తెలిసే పెడుతుంది సార్. ప్రతి ఇయర్ జరుగుతున్న సంఘటన ఇది ఒక్క స్కూలే కాదు, చాలా స్కూల్లో జరుగుతుంది, కానీ ఎవరు బయట పెడతలేరు. హలో, అటువంటి మాట జమాతే ఏ ఇస్లామీ హింద్ అనేటువంటి సంస్థని ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసిందని అంటున్నారు కదా, మరి ఈ స్కూల్ పైన ఏ విధంగా చర్యలు తీసుకునేందుకు కానీ, లేదంటే నెక్స్ట్ లెవెల్? ఇప్పుడు మేము ఇక్కడ స్కూల్లో ఉన్నాం సార్, ప్రిన్సిపల్ తో మాట్లాడుతున్నాము. ఆమె కరెక్ట్ స్పందిస్తలేదు. సో మేము ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మేము పేరెంట్స్ తీసుకెళ్లి మేము డిఓ ఆఫీస్కి వెళ్తున్నాము. అక్కడ లెటర్ రాసిన తర్వాత ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా కలవడం జరుగుతుంది. ఓకే సందీప్, ఇంకో మాట చెప్పండి. జనరల్గానే కేఎల్ఎం క్వీన్స్ హై స్కూల్ అనేటువంటిది ఒక క్రిస్టియన్ స్కూల్ లా కనిపిస్తుంది వాళ్ళ లోగో పైన చూస్తుంటే. మరి క్రిస్టియన్ స్కూల్ యా, సో అలాంటి క్రిస్టియన్ స్కూల్లో జమాతే ఇస్లామీ, అది కూడా ఒక బ్యాన్ చేయబడినటువంటి టెర్రరిస్ట్ సంస్థకు సంబంధించినటువంటి ఈ సర్టిఫికేట్స్ ఇలా చేయడం, ఇలా క్విజ్ పెట్టడం ఎంతవరకు సమంజసం అని మీరు భావిస్తూ ఉన్నారు? సార్, వన్ థింగ్ సార్, ఇప్పుడు ఇది ఏంటంటే క్రిస్టియన్ అయినా ఈ ముస్లిం సంబంధించిన ఈ 2 మిషనరీలు ఇండియాలో చాలా మన హిందూయిజం చాలా వరకు మొత్తము కదిలి చేస్తుంది. ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి ఏమో క్రిస్టియన్ మిషనరీస్ వచ్చి మన హిందూలను కన్వర్ట్ చేయడం, ఇది ఒకటి జమాత్ ఇస్లాం ఏమో మన అమ్మాయిలని లవ్ జిహాద్ పరంగా చేయడం. మొత్తం ఈ ఆర్గనైజేషన్ ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు సార్. ఎందుకంటే ఒక ఫార్మాట్ కి రావాలని చూస్తున్నారు. క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్ ఒక ఫార్మాట్ లో హిందూయిజం ని మొత్తం అణచివేయాలని ప్రయత్నిస్తున్నారు అనుకుంటున్నాను సార్ నేను. రైట్. అయితే సందీప్, మీరు అంటున్నటువంటి మాట ప్రకారం 2 సంస్థలు కలిసే కావాలని చిన్న పిల్లల మీద ఇలా రుద్దుతున్నారని మీరు అంటారా? 100% సార్. ఎందుకంటే 70% పిల్లలు మన ఇందులో ఉంటారు ఈ స్కూల్లో. దాని అర్థం ఏంటి సార్? అదే కదా. రైట్ సందీప్. అలాగే మనం క్లియర్గా చూసుకోవచ్చు అక్కడ క్వశ్చన్ పేపర్ పైన. సందీప్, మీరు హోల్డ్లో ఉండండి, మళ్ళీ ఒకసారి మీతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తాను నేను. అలాగే మనం చూసుకోవచ్చు ఇక్కడ స్క్రీన్ పైన, బిగ్ స్క్రీన్ పైన మీకు ఆల్రెడీ చూపిస్తా ఉన్నాం మేము జమాతే ఏ ఇస్లామీ హింద్ అనేటువంటి సంస్థకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ని. అలాగే ఒకసారి మన అడ్వకేట్ వెంకటేష్ గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. వెంకటేష్ గారు చెప్పండి, ఇప్పుడు దీనికి సంబంధించి కంప్లైంట్ ఏ విధంగా చేయబోతున్నారు అండ్ దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో ఏ విధంగా ఉండబోతోంది ఇది? సార్, డెఫినెట్ గా ఇవ్వాల్సిందే. ఇప్పుడు మన హిందూస్ కంపల్సరీ అవేకన్ కావాలి సార్. ఇప్పుడే మనం ఏమైనా ఎడ్యుకేట్ చేయాలనుకుంటే ఈ జనరేషన్ కి మనము హిందూస్ ఎలా ఉంటది ఏంటిదని చూపెట్టాల్సిన అవసరం వచ్చింది, టైం వచ్చింది సార్. ఎందుకంటే అసలు హిందూయిజం అంటే సనాతన ధర్మం ప్రతి ఒక్కరిని మనం యాక్సెప్ట్ చేసి మన పీస్ దీంట్లో వెళ్ళి ప్రతి మతాన్ని రెస్పెక్ట్ ఇస్తాం. కానీ అదే విధంగా అన్ని మతాలు అదే విధంగా ఉండాలని కోరుకుంటాం. కానీ ఇవాళ చూడండి సార్, క్వశ్చన్ పేపర్లో ఇంకొక క్వశ్చన్ చదివి మీకు వినిపిస్తాను, ఎలా ఉందో చూడండి.
యు నాట్ కిల్ డాష్ విత్ ద ఫియర్ ఆఫ్ bankruptcy, comma, which is a part of an ayat in Quran. Question number 24, sir. డాష్ లో ఏముందంటే యువర్ పేరెంట్స్, యువర్ నైబర్స్, యువర్ చిల్డ్రన్, యువర్ ఫ్యామిలీ మెంబర్స్, అంటే యువర్ చిల్డ్రన్స్ ని ఒకటి ఎక్సెప్ట్ వేరే ఎవరినైనా చంపొచ్చు అని క్లియర్ గా రాసి వీళ్ళే చెప్పేస్తున్నారు. చూసిరా సార్? చూస్తున్నామండి. అంటే ఎంత మతము ఎంత ఏ దారికి తీస్తున్నదో. ఇలాంటి ఎడ్యుకేషన్ ఇస్తే రేపు కల్లా వాళ్ళ ఆలోచన ఇదే ఉంటుంది సార్. ట్రూ అగ్రీడ్ వెంకటేష్ గారు. ఓ పక్క భారతదేశ వ్యాప్తంగా ఇవాళ తిరుమలకు సంబంధించినటువంటి లడ్డు వ్యవహారమే ఇంత పెద్దగా చెలరెక్కుతున్నటువంటి ఈ తరుణంలో ఇలా 2వ తరగతి పిల్లల నుంచి 7వ తరగతి పిల్లల మధ్యలో ఇలాంటి మత వైరుధ్యాలు, మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా ఇలాంటి క్వశ్చన్ పేపర్స్ కానీ ఇలాంటి ఎంకరేజ్మెంట్స్ కానీ మనం నిజంగా సహించాల్సినటువంటి బాధ్యత అయితే లేదు. ఖచ్చితంగా యూనిటీ లేకపోవడం వల్లే ఇలాంటి జరుగుతుందని చెప్పేసి మీరు బిలీవ్ చేస్తా ఉన్నారా వెంకటేష్ గారు? అయితే అవును సార్, 100% సార్. యూనిటీ లేకపోవడమే. పిల్లలకి ఎడ్యుకేట్ ఏ విధంగా ఇవ్వాలనో, ధర్మం అంటే ఏంటో నేర్పితే వాళ్ళకి నాలెడ్జ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఆలోచించి ప్రతి ధర్మాన్ని కాపాడే విధంగా ఉంటారు సార్, ప్రతి రిలీజియన్ ని. అంతేగాని ఏ మతంనైనా ఎవరినైనా చంపొచ్చు అనే ఇది దీంట్లో ఉంటే వాళ్ళు నేర్చుకుని రేపు కంపల్సరీ అదే పాటిస్తారు. మనం కరెక్ట్ ఎడ్యుకేషన్, మన సిస్టమే కరెక్ట్ లేనప్పుడు మనం ఇంకేం చేయగలుగుతాం సార్? పిల్లల్ని కరెక్ట్ ఈ రోజు రైట్ పాత్ లో పెట్టకుంటే రేపు పెద్ద అందరూ ఇలానే తయారవుతారు. రైట్ వెంకటేష్ గారు, మీరు ఒక న్యాయవాదిగా మీరు చెప్పండి. ఇప్పుడు ఈ కేసుని అంటే దీన్ని సుమోటోగా కోర్టులో ఫైల్ ఏమైనా చేసేటువంటి ఆస్కారం ఉందా? ఒకవేళ చేస్తే ఏ రకమైనటువంటి శిక్షలు స్కూల్కి పడవచ్చు, లేదంటే ఏ రకమైనటువంటి చర్యలు లీగల్గా మీరు తీసుకునేందుకు సిద్ధపడతా ఉన్నారు వెంకటేష్ గారు? మీరు చెప్పండి. 100% సార్. బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కి నేను లెటర్ రాస్తున్నాను. ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తాను సార్. సుమోటోగా మేము హైకోర్టులో కూడా ఫైల్ చేయవలసి వస్తున్నాం సార్. రైట్ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు అలాగే లైన్లో ఉండండి సార్. అలాగే బీజేవైఎం నుంచి రమణ్ సింగ్ కూడా మనతో పాటు ఫోన్ లైన్లో జాయిన్ అవుతా ఉన్నారు. రమణ్ సింగ్, మీరు నాకు తెలిసి ఇష్యూని ఫాలో అవుతున్నారని మేము అనుకుంటా ఉన్నాం. మీరు ఆల్రెడీ చూస్తున్నారు బిగ్ స్క్రీన్ పైన, బీఆర్కే న్యూస్ బిగ్ స్క్రీన్ పైన జరుగుతూ ఉన్నటువంటి అంశాన్ని. జమాతే ఏ ఇస్లామీ హింద్ అనేటువంటి పేరు మీద రిలీజ్ చేసినటువంటి సర్టిఫికేట్ని కావచ్చు, అలాగే ఆ క్వశ్చన్ పేపర్ 2వ తరగతి పిల్లలకు కూడా చూపించినటువంటి 2వ తరగతి పిల్లలతో కూడా మత విద్వేషాలు, మత వైరుధ్యాలు పెంచేలాగా కనిపిస్తున్నటువంటి ఆ క్వశ్చన్ పేపర్ని కూడా మీరు బిగ్ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నారు. బీజేవైఎం ప్రతినిధిగా మీరు రమణ్ సింగ్, మీరు ఏం చెప్తారు ఈ సంఘటనకు సంబంధించి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ స్కూల్ యాజమాన్యం అయితే ఉందో ఈ స్కూల్ యాజమాన్యము సరైన ప్రతిపాదనతో పిల్లలకు ఎడ్యుకేషన్ చెప్పాలనే ఉద్దేశంతో ముందుకు కూర్చురా, లేకుంటే పిల్లలకు వేరే కుల మతానికి సంబంధించిన ఎడ్యుకేషన్ ఇద్దామని చెప్పి స్కూల్ ఇక్కడ ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నారు, అర్థం కాలేదు. కానీ ఇక్కడ పిల్లలకు మత మార్పిడి జరపడం వల్ల వీళ్ళు ఏదో ఫోర్స్ చేసి మత మార్పిడి చేపిస్తున్నట్టు మాకు అనుమానంగా మారింది. ఆ అనుమానమే ఇప్పుడు సాక్ష్యాలతో సహా బయటపడ్డాయి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న క్వశ్చన్ పేపర్లు కానీ వీళ్ళు ఇచ్చే సర్టిఫికేట్స్ కానీ ఇక్కడ పరిశీలిస్తే ఖచ్చితంగా దీని ఇంకా వేరే పెద్ద కుట్ర జరుగుతున్నట్టు మాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఏదైతే ఇన్స్టిట్యూషన్ బ్యాన్ చేసిందో సెంట్రల్ గవర్నమెంట్ సిలబస్ లా, అలాంటి సిలబస్ ని వీళ్ళు టేకప్ చేసుకొని ఇక్కడ పిల్లలకు ఇదే ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేసి ప్రెజర్ చేసి పిల్లలకి ఎడ్యుకేషన్ నేర్పుతారంటే దీని ద్వారా వీళ్ళు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటారో మాకు అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఖచ్చితంగా ఇట్లాంటి సంస్థల మీద స్టేట్ గవర్నమెంట్ కానీ ఏదైతే ఎడ్యుకేషన్ రన్ చేస్తారో ఎడ్యుకేషన్ సిస్టము ఇవన్నిటికీ నిషేధించి ఇవన్నిటికీ సీజ్ చేయాలని చెప్పేసి మేము భావిస్తున్నాము. ఖచ్చితంగా ఈ స్కూల్ ఈ రోజు సీజ్ అయ్యేదాకా మేము జరగమని చెప్పేసి ఇక్కడ నిలబడి ధర్నాకు ప్రపోజ్ చేస్తున్నాం. రమణ్ సింగ్, మీ ఇంకో మాట చెప్పండి. బీజేపీకి సంబంధించిన నాయకులు సైదాబాద్ అంటే నాకు తెలిసి మలక్పేట్ సైదాబాద్ అంటే ఇది రాజాసింగ్ ఉండేటువంటి ఏరియా కిందికి వస్తుందని మేము భావిస్తా ఉన్నాం. ఆ వైపు రాజాసింగ్ ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? రాజాసింగ్ దీనిపైన స్పందించేటువంటి ఆస్కారం ఏమైనా ఉందా? రాజాసింగ్ గారిది గోషామైల్ కాన్స్టిట్యున్సీ అండి, ఇది మలక్పేట్ కాన్స్టిట్యున్సీ. ఖచ్చితంగా రాజాసింగ్ గారు ధర్మం వైపు కానీ దేశం వైపు కానీ ఎటు ఉన్నా కూడా ఎట్లాంటి సమస్య ఉన్నా కూడా వాళ్ళు స్పందించి సానుకూలంగా స్పందించి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా పునర్విధి కాకుండా వాళ్ళు ఖచ్చితంగా మాకు మద్దతు ఇస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. ఖచ్చితంగా వాళ్ళకి ఏనాడైతే సూచన వెళ్ళిపోతుందో ఖచ్చితంగా వాళ్ళు కూడా దాన్ని ఫాలోఅప్ చేసుకుంటా ఖచ్చితంగా మమ్మల్ని మద్దతు పలకడానికి ముందుకు వస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. ఇలాంటి స్కూల్ ఖచ్చితంగా ఇంకెన్నో స్కూల్ రన్ అవుతారని చెప్పేసి మాకు అనుమానం ఉంది. ఖచ్చితంగా ఇలాంటి స్కూల్ బ్యాన్ అయ్యేదాకా మేము నిలబడి ఇక్కడనే పోరాటం చేస్తాము. ఇలాంటి స్కూల్ ఖచ్చితంగా బ్యాన్ కావాలని చెప్పేసి మేము ఈ సెంట్రల్ విజ్ఞప్తి చేస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఈ సిలబస్ బ్యాన్ చేసిందో, ఇలాంటి ఐఎస్ఐఎస్ టెర్రరిస్ట్ గ్రూప్ సంస్థలను బ్యాన్ చేసిందో, వీళ్ళు ఎలా ప్రపోజ్ చేస్తున్నారు అంటే వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటారు ఇక్కడ అసలు వాళ్ళు సైదాబాద్ కానీ మలక్పేట్ ప్రాంతాలకు కానీ ఓసిటీ కానీ వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటారు, నాశనం చేద్దాం అనే ఒక ఆలోచనతోనే దురుద్దేశం అనే ఆలోచనతోనే వీళ్ళు ముందుకు పోతున్నారు. ఇలాంటి స్కూల్ ఖచ్చితంగా ఈ బ్యాన్ చేసేయాలి, సీజ్ చేసేయాలి. ఇలాంటి స్టాఫ్ ఇక్కడ మేము నిలబడి ఇక్కడనే ఉన్నాము.
కనీసం ఇంచు స్పందన లేదు స్టాఫ్ దగ్గర. స్టాఫ్ ఏదో తప్పు చేసినది వాళ్ళు భావిస్తలేరు. వాళ్ళు ఏమంటారు, అవును అప్పుడు చెప్పినామేమో, వాళ్ళు చెప్పిరేమో, తప్పేముందని వాళ్ళు మాకు ప్రశ్నిస్తారు. అంటే వీళ్ళు పిల్లలకు ఎలాంటి ఎడ్యుకేషన్ ఇస్తారో, ఎలాంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే వీళ్ళు పిల్లలకు ఈ చదువు నేర్పలేరు, పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ నేర్పలేరు పిల్లలకు. వాళ్ళ పిల్లలకు మిస్గైడ్ చేస్తున్నారు. దేశ భద్రత గురించి కానీ దేశ ప్రగతి గురించి వాళ్ళ పిల్లలకు చదువు నేర్పలేరు. వాళ్ళ దేశం ఎట్లా ఖరాబ్ కావాలనేది అదే నేర్పుతున్నట్టు మాకు అర్థమవుతుంది. రైట్ రమణ్ సింగ్, ఒక్కసారి నేను మా పీసీఆర్ టీంని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ జమాతే ఈ ఇస్లామీ హింద్ అనేటువంటి ఆ సర్టిఫికెట్ని అట్లే ఫ్రీజ్ చేయాలని, ఎందుకంటే దానిపైన క్లియర్గా కనిపిస్తా ఉంది. సార్ ఈ ఇన్స్టిట్యూషన్ ఫ్రీజ్ కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టిట్యూట్ కి ఎవరైతే ప్రపోజ్ చేసి, ఎవరైతే బ్యాక్ ఎండ్ నుంచి సపోర్ట్ చేసి పైకి లిఫ్టింగ్ ఇస్తారో, అప్ లిఫ్టింగ్ ఇస్తారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని సీజ్ చేయాలి. ఫస్ట్ వాళ్ళని తీసుకొని లోపలేయాలి. ఎందుకంటే వాళ్ళే మొత్తం అసలు చీడ పురుగులు ఈ దేశాన్ని నాశనం పట్టించేది. రైట్, కేంద్ర ప్రభుత్వం మీదే అధికారంలో ఉంది, కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నారు, కానీ ఇలాంటివన్నీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. స్కూళ్ళ పైన ఇలాంటి సరైన చర్యలు కూడా ఇటు కేంద్రం నుంచి కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా సరిగా జరగట్లేదు, సరిగా తీసుకోవట్లేదు అనేటువంటి మాట కూడా ఉంది. మరి అలా అంటే 101% కేంద్ర ప్రభుత్వం వాళ్ళ దృష్టి ఏదైతే స్కూళ్ళ మీద పెట్టాలో వాళ్ళు పెట్టారు. కాబట్టి నిన్ననే సైదాబాద్ ప్రాంతంలో ఒక ఎన్ఐ యాక్టివిటీ జరిగింది. ఆ యాక్టివిటీలో ఒక టెర్రరిస్ట్ పట్టుబడ్డాడు. వాళ్ళు తీసుకొని పోయారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిఘా ఉన్నది కాబట్టి పట్టుకొని తీసుకొని పోయారండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్ ఏ యాక్షన్ తీసుకుంటుందో మాకు తెలియాల్సింది కదా. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అసలు ఈ సిస్టమ్ మీద వర్క్ చేస్తుందా లేదా మాకు అర్థం కాని పరిస్తున్నది. ఇప్పుడు పిల్లలకు వాళ్ళు ఏం నేర్పుతారు, ఎటు నేర్పుతారు అర్థమవుతుంది. సిలబస్ లో ఎక్కడ కూడా దేశానికి ధర్మానికి సంబంధించిన విషయాలు వాళ్ళు క్వశ్చన్ అడిగింది లేదు. ఇప్పుడు ఒక క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి, 3-4 క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్ పేపర్స్ మీరు ఫాలో చేసుకోవచ్చు. అలా ఎక్కడ కూడా దేశానికి సంబంధించిన క్వశ్చన్ అడిగింది లేదు. అన్ని దేశ విరుద్ధమైన క్వశ్చన్స్ వాళ్ళు అడుగుతున్నారు. అంటే దీన్ని బట్టి ఎటుపోతుంది మన దేశం ఆలోచించుకోవచ్చు మనం. రైట్, రమణ్ సింగ్ ఒక మాట చెప్పండి, మరి ఈ అంశాన్ని మీరు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి ఆస్కారం ఏమైనా ఉందా ఇటు బీజేపీతో కలిసి? 101% ఇది కేంద్ర ప్రభుత్వం దృష్టికి పోతుంది. ఇలాంటి స్కూళ్ళ మీద, ఇలాంటి సంస్థల మీద ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకొని పునర్నిర్ధారణ కాకుండా ఖచ్చితంగా ప్రయత్నిస్తామని చెప్పేసి భావిస్తున్నామండి. అంటే లీగల్ యాక్షన్ కూడా ఏమైనా తీసుకునేందుకు ఆస్కారం ఉందా రమణ్ సింగ్? 101% లీగల్ యాక్షన్ అవుతుంది. ఈ స్కూల్స్ అన్ని సీజ్ కావాలని చెప్పేసి మేము ప్రపోజల్ పెడతాము. ఇలాంటి సంఘటనలు, ఇలాంటి చర్యలు ఏదైతే సంస్థలు చేస్తున్నారో ఆ సంస్థలకు టోటల్ గా బ్యాన్ చేసేసి వీళ్ళని వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రపోజ్ చేస్తాము. రైట్ రమణ్ సింగ్, అలాగే మీరు లైన్ లో ఉండండి. మరోసారి మన ఈ బీఆర్కే న్యూస్ బిగ్ స్క్రీన్ పైన ఏదైతే జమాతే ఇస్లామీ హింద్ అనేటువంటి సంస్థ నిర్వహించినటువంటి ఆ క్విజ్ కాంపిటీషన్ సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ని మీరు చూస్తూ ఉన్నారు. అలాగే ఈ జమాతే ఇస్లామీ హింద్ అనేటువంటి సంస్థ ఇచ్చినటువంటి ఆ సర్టిఫికేట్ని కూడా మీరు చూస్తూ ఉన్నారు. మన ఈ బిగ్ స్క్రీన్ పైన చూసుకోవచ్చు. అన్ని ప్రాఫెట్ మహమ్మద్కి సంబంధించినటువంటి ప్రశ్నలుగా, అలాగే ఆ కేఎల్ఎం క్వీన్స్ హై స్కూల్కి సంబంధించినటువంటి లోగో ఎంత క్లియర్గా కనిపిస్తూ ఉందో కూడా చూసుకోవచ్చు మనం. అలాగే ఒక మాట, ఆ క్వశ్చన్ పేపర్ స్టార్టింగ్ పేజ్ని అలాగే ఫ్రీజ్ చేయాలని, దాన్ని ఒకసారి ఫస్ట్కి తీసుకెళ్ళాలని చెప్పేసి కూడా నేనైతే మా పీసీఐ టీంకి ఒకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. దాంట్లో క్లియర్గా కనిపిస్తూ ఉంది అక్కడ ఏం జరుగుతూ ఉంది అనేటువంటిది. ఇది క్రిస్టియన్ స్కూలు, కొంచెం ఇంగ్లీష్ బాగా నేర్చుకుంటాడు కదా,
రేపు కల్లా మన కార్పొరేట్ కల్చర్లో కానీ ఎక్కడైనా ఈ లాంగ్వేజ్ అవసరం వస్తుందని చెప్పి మన క్రిస్టియన్ స్కూల్లో జాయిన్ చేసినాము. ఈ మిషనరీ అని చెప్పి ఈ మొన్న క్విజ్ కాంపిటీషన్ ప్రతిదీ వాట్సాప్ చేస్తారు. ఏది ఉన్నా కానీ స్కూల్లో పలానా హోంవర్క్ గురించి అనేది దేని గురించి అనేది గ్రూప్లో వస్తుంది. ఈ క్విజ్ కాంపిటీషన్ గురించి ఒక్కసారి కూడా ఏమీ లేదు మెసేజ్. శనివారం సాటర్డే రోజు మొన్న ఈ సర్టిఫికేట్ తీసుకొచ్చాడు. ఈ సర్టిఫికేట్ మీద ఏముందంటే జమాతి ఈ ఇస్లామీ హింద్ మలక్పేట అంట. ఇండీడ్ ఇన్ ద మెసేజ్ ఆఫ్ అల్లా యూ హ్యావ్ ఎన్ ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ సంబంధించిన సర్టిఫికేట్ అని చెప్పి ఇది ఇచ్చారండి. సరే, దీని గురించి క్వశ్చన్స్లో ఏమున్నాయి అంటే ఒక్క క్వశ్చన్ కూడా హిస్టరీకి కానీ ఏదైనా సబ్జెక్ట్ కానీ ఏది రిలేటెడ్ లేదు. కంప్లీట్గా ప్రొఫెట్ మొహమ్మదే. హౌ మెనీ ముస్లిమ్స్ పార్టిసిపేట్ ఇన్ బ్యాటిల్ ఆఫ్ బాదిర్ అంట. దాంట్లో ఏదేదో నంబర్లు రాసి ఉన్నాయి. ఒక్క క్వశ్చన్ కూడా లేదండి. ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ బార్డర్ అరౌండ్ పీపుల్ ఆఫ్ కురేషి వేర్ కిల్డ్. ఈ ఎవరు చంపిరు? ద ఫస్ట్ రెవల్యూషన్ ఆఫ్ హోలీ ఖురాన్ ఆన్ ద ప్రొఫెట్ ముహమ్మద్ వాజ్ ఇన్. ఇవన్నీ ఒక్క క్వశ్చన్స్ అండి, ఒక్క క్వశ్చన్ మొత్తం ఖురాన్ గురించి. వాళ్ళకి ఇవన్నీ ఏం యూజ్ వస్తాయండి? దాంట్లో ఇంట్లో 70% హిందూస్ ఉంటారు, 20% వీళ్ళు ఉంటారు క్రిస్టియన్స్, 10% మొత్తం సెక్యులర్. దీనికి ఈ 50 క్వశ్చన్స్ ముస్లిం గురించి ఏం సంబంధం అండి? వీళ్ళకి ఎక్కడైనా యూజ్ పడతాయా పిల్లలకి? మీ ఏజ్ ఇది చూడండి క్వశ్చన్ పేపర్ మీద సిరాతున్ నబీ క్విజ్ 1 క్లాస్ 5th to 7th అంటే 12 సంవత్సరాల లోపు పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు? ఎడ్యుకేషన్. ఇక్కడనే బ్రెయిన్ వాష్. వాడు వచ్చి నన్ను రోజు ఈ టోపీ కావాలని చెప్పి అడుగుతున్నాడు. నేనేం ఆన్సర్ ఇవ్వాలి ఇప్పుడు? రైట్, మలక్పేట స్కూల్ కేఎల్ఎం స్కూల్ అనేటువంటి సంస్థ కేఎల్ఎం స్కూల్ చేసినటువంటి నిర్వాకాన్ని మనం చూస్తూ ఉన్నాం. జమాతే ఇస్లామీ హింద్ పేరిట ఇచ్చినటువంటి సర్టిఫికేట్ దాంట్లో క్లియర్గా చూసుకోవచ్చు. హ్యాస్ పార్టిసిపేటెడ్ ఇన్ సీరత్ ఉన్ నబీ క్విజ్ కాంపిటీషన్ కండక్టెడ్ ఇన్ 2024 అంటూ అక్కడ మే అల్లా బ్లెస్సిమర్ హర్ విత్ సక్సెస్ ఇన్ బోత్ ద వర్డ్స్ అంటూ కూడా అక్కడ వచ్చినటువంటి సర్టిఫికేట్ మనం చూస్తూ ఉన్నాం. అంటే చిన్న పిల్లల్ని 5 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల్లోపు ఉన్నటువంటి పిల్లలందరినీ క్లియర్గా బ్రెయిన్ వాష్ చేసేటువంటి విధంగా స్కూల్ యాజమాన్యాలు, అలాగే ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే బ్యాన్ చేసిందో ఆ సంస్థకి సంబంధించినటువంటి సంస్థ పేరు మీద నిర్వహించినటువంటి క్విజ్గా మనం చూస్తూ ఉన్నాం. జమాతే ఇస్లామీ హింద్ అంటేనే ఒక టెర్రరిస్ట్ సంస్థ అంటూ కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ దీనిపై చాలా పెద్ద చర్యలు తీసుకొని చాలా పెద్ద ఎత్తున చెప్పినటువంటి మాటలు చూస్తూ ఉన్నాం. ఆ క్విజ్ కాంపిటీషన్ పేరు కూడా మనం చూసుకోవచ్చు. సీరతున్ నబీ అనేటువంటి పేరు మీద పెట్టినటువంటి క్విజ్ కాంపిటీషన్గా చూస్తూ ఉన్నాం. అంటే స్కూల్ ఏదైనా వీళ్ళకి సంబంధించినటువంటి మత ఆచారాలని, వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ని క్లియర్గా చిన్న పిల్లల నుంచే బ్రెయిన్ వాష్ చేస్తూ పిల్లల హృదయాల్లోకి, పిల్లల బుర్రల్లోకి ఏ విధంగా చొరగొడుతున్నారనేటువంటిది మనం చూసుకోవచ్చు. అంటే సెక్యులరిజం పేరు మాటన, సెక్యులరిజం ముసుగున ముస్లిం సంస్థలు కావచ్చు, లేదంటే ఈ క్రిస్టియన్ స్కూల్స్ కావచ్చు, చిన్న పిల్లల హృదయాలని, చిన్న పిల్లల బుర్రలని ఏ విధంగా మతమౌఢ్యం వైపు, వేరే మతాల వైపు, మత ఛాందసవాదాన్ని, అలాగే ఏ విధంగా మతంలోకి కన్వర్షన్స్ని చేస్తూ ఉన్నారనేటువంటిది ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉన్నటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. పేరెంట్స్ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఇది. ఎలాంటి స్కూల్లో జాయిన్ చేస్తూ ఉన్నారు, ఆ స్కూళ్ళలో ఎలాంటి విద్యా బోధన అందిస్తూ ఉన్నారనేటువంటిది. ఇందాక వెంకటేష్ గారు మాట్లాడుతూ క్లియర్గా చెప్పినటువంటి మాట మనం విన్నాం. ఈ స్కూల్లో జాయిన్ చేస్తే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుపడతాయి, ఇంగ్లీష్ బాగా నేర్చుకుంటాడని మేము జాయిన్ చేస్తే ఇలాంటి జమాతే ఇస్లామీ హింద్ ఏదైతే టెర్రరిస్ట్ సంస్థగా పేర్కొంటూ కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసిందో అలాంటి సంస్థకు సంబంధించినటువంటి క్విజ్ కాంపిటీషన్లో మా చిన్న పిల్లలు వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత మాకు ఒక టోపీ కొనివ్వండి అని అడుగుతున్నారు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సెక్యులరిజం ముసుగు మాటున ఏవైతే టెర్రరిస్ట్ సంస్థలు భారతదేశంలో ఎంత యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నాయి అనేటువంటిది. మొన్న రీసెంట్గానే ఎన్ఐఏ నిర్వహించినటువంటి సోదాలో ఇదే హైదరాబాద్లో, ఇదే ఓల్డ్ సిటీ మలక్పేట్ చుట్టుపక్కల ఎన్ఐఏ మొన్న ఒక టెర్రరిస్ట్ని కూడా అరెస్ట్ చేసినటువంటి సంఘటన మనం చూసాం. మరి ఇన్ని జరుగుతూ ఉన్న